హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అయితే మర్చిపోకండి. ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఈజీ మెథడ్లో ప్రాన్స్ కర్రీ ఎలా చేసుకోవాలో నేనైతే చూపించబోతున్నా. లాస్ట్ వరకు అయితే వీడియో స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. తినని వాళ్ళు కూడా ఈ విధంగా చేస్తే ఈజీగా తినేస్తారు, అంత మంచిగా ఉంటుంది టేస్ట్ అనేది. ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ చెప్తాను, లాస్ట్ వరకు అయితే చూడండి. సో ఇక్కడైతే క్లీనింగ్ ప్రొసీజరే చాలా పెద్దగా ఉంటుంది, ఎందుకంటే దీంట్లో నీచు స్మెల్ వస్తుంది కదా. సో దానికోసము ఉప్పు, కొద్దిగా పసుపు, అలాగే లెమన్ అనేది కొద్దిగా స్క్వీజ్ చేసుకోండి, అప్పుడు నీచు స్మెల్ రాకుండా ఉంటుంది. దీన్ని అయితే కొద్దిగా ఒక 5 minutes కలిపి అయితే పక్కన పెట్టేయండి. దాని తర్వాత నార్మల్ వాటర్తో క్లీన్ చేస్తే ఆ నీచు స్మెల్ అనేది అస్సలు రాదు. సో ఇంకొకటి ఏంటంటే, ప్రాన్స్లో ఒక చిన్న నరం లాగా ఉంటుంది కదా బ్లాక్గా, సో దాన్ని కూడా తీసేయండి, ఎందుకంటే అది ఉండడం వల్ల టేస్ట్ అనేది అంత మంచిగా ఉండదు, అది హెల్త్కి కూడా చాలా మంచిది కాదు. సో కాబట్టి దాన్ని అయితే తీసేయండి. సో చాలామందికి తెలిసే ఉంటుంది కదా. సో ఇక్కడైతే కొద్దిగా మ్యారినేట్ చేసి పెట్టుకుంటున్నాను, జస్ట్ ఉప్పు అండ్ పసుపుతో, అండ్ కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకోండి. సో దీన్ని మ్యారినేట్ చేయడం వల్ల ఏంటి అంటే, దానికి ముక్కకు కూడా ఉప్పు, పసుపు, కారం అనేది పడుతుంది. సో దానికోసం కొద్దిగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు కడాయి పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ అండ్ కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసి కొద్దిగా వేపుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే ఇందులోకి యాడ్ చేసుకోండి. ఆనియన్స్ అనేది బాగా మగ్గిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి. సో ఇక్కడ ఈ వీడియోలో చూపించిన విధంగా అయితే కొద్దిగా వేపుకున్న తర్వాత ఇందులోకి మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే యాడ్ చేసుకోండి. ఈ మ్యారినేట్ చేసిన చికెన్లో ఇప్పుడు కొద్దిగా ఉప్పు అనేది కూడా యాడ్ చేసుకోండి, మీ టేస్ట్కి తగ్గట్టుగా. సో ఇక్కడ మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే ఇందులోకి యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడైతే దీన్ని కొద్దిగా ఒక 5 minutes అయితే మగ్గించుకోండి, వాటర్ రిలీజ్ అయ్యే వరకు. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా, కొద్దిగా ఉడికించుకోవాలి, ఎక్కువసేపు ఏం పట్టదు. యాక్చువల్లీ దీన్ని ఉడికించుకోవడానికి కొద్దిగా టైం పడుతుందని చెప్తారు, కాకపోతే ఏంటంటే ఆనియన్స్ వేసాం కాబట్టి ఈజీగా అయితే కుక్ అయిపోతుంది, సాఫ్ట్గా కూడా ఉంటుందన్నమాట. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా, కొద్దిగా మూత పెట్టుకున్న తర్వాత వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. దాని తర్వాత కారం, ధనియా పౌడర్ యాడ్ చేసుకోండి. వీడియో అనేది మిస్ అయ్యిందనమాట, ఆ క్లిప్ అనేది మీరైతే యాడ్ చేసుకోండి. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా, కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా వచ్చింది. నేనైతే ఈ విధంగా చేసుకున్నాను, మీకు ఏ విధంగా కావాలో ఆ విధంగా అయితే చేసుకోండి. కొద్దిగా వాటర్ కావాలంటే కూడా వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ఇక్కడైతే నేను కొంచెం ముద్దుగా అనేది ఈ కన్సిస్టెన్సీలో పెట్టుకున్నాను అనమాట. సూపర్గా ఉన్నది టేస్ట్ అనేది, వీడియో చూస్తుంటే కూడా నాకు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. సో అంత మంచిగా ఉన్నిందనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ మంది అయిపోయినట్టే. కాకపోతే లాస్ట్ ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అన్నాను కదా, జీలకర్ర, మిరియాలు, కొద్దిగా గార్లిక్ అయితే దంచి వేసుకోండి. ఇదైతే సూపర్గా ఉంటుంది, తప్పకుండా